అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీకోసం పెద్ద శుభవార్తలు అయితే ఎదురు చూస్తున్నాయి. మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం ఈరోజు శుభవార్త అందుకుంటారు. అభివృద్ధిని చూసి మీకు చాలా మంది ఈర్ష్యపడుతున్నారు. ఈర్ష్యతో కూడినటువంటి నరదృష్టి మీకు తగలకుండా ఉండాలంటే మీరు ఈరోజు రాళ్ల ఉప్పును ఉపయోగించాలి. రాళ్ల ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీని లాగే శక్తి ఉంది కాబట్టి మీకు దృష్టి దోపాలు కూడా తొలగిపోతాయి. అసూయ, ఈర్ష్య అలాగే మీకు ఉన్నటువంటి నరదృష్టి కూడా తొలగించబడుతుంది. మీకు డబ్బు చేతిలో నిలవాలి అంటే ఈ నరదృష్టి తొలగించబడాలి. ఈ ఉప్పుతోటి మీరు రాళ్ల ఉప్పుతోటి పరిహారం చేస్తే గనక మీకు చక్కగా నరదృష్టి, ఈర్ష్య, అసూయ లాంటివి తొలగించబడతాయి. దాని కొరకు మీరు ఒక కుండ తీసుకొని అందులో రాళ్ల ఉప్పు వేసి మీకు వచ్చినటువంటి జీతాన్ని ముందుగా అందులో రాత్రిపూట ఉంచి తర్వాత దాన్ని ఖర్చు పెట్టడం ద్వారా లేదా దాచుకోవడం కానీ ఖర్చు పెట్టడం కానీ చేయాలి. ఇలా చేయటం ద్వారా మాత్రమే మీకు ఇంట్లో ధనం అనేది నిలబెడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటుంది. ఈరోజు మీరు మరి ప్రేమ విషయాలలో మంచి ఫలితాన్ని సాధిస్తారు. ప్రేమికులకు మంచి రోజుగానే కనిపిస్తుంది. సకాలంలో నిర్ణయాలు తీసుకుంటారు. ప్రేమ వ్యవహారాలలో ఉన్నటువంటి దూరం అయితే తొలగించబడుతుంది. సమ్మతి కారణంగా ఆర్థిక సమస్యలు అనేవి కూడా మరి కొంతమంది పనుల యొక్క అసమ్మతి ఉండదు. పనులలో మీకు ఉన్నటువంటి వేగం కారణంగా మీకు ఈరోజు డబ్బు చేతికి తొందరగా అందుతుంది. ఆర్థిక పరిస్థితి కూడా మీకు అప్పుడు మెరుగుదల రావడం అనేది కూడా ప్రారంభమవుతుంది. అనేక రకాల వ్యాధుల నుండి మీరు ఈరోజు బయటపడడం అనేది జరుగుతుంది. సరైన ఆహారం మరియు మీరు పరిశుభ్రత మీద మరియు దినచర్య మీద మీరు శ్రద్ధ వహించడం ద్వారా మీరు అనేక అనారోగ్య సమస్యల నుండి బయటకు రాగలుగుతారు. వివాహం కోసము చేసేటటువంటి ప్రయత్నాలలో మీకు మంచి జరుగుతుంది. మంచి సంబంధాలు రావడం కూడా ప్రారంభమవుతాయి. ప్రతిపాదనలు అనుకూలంగా మారుతాయి. పరస్పరం భార్యాభర్తలకు ఇద్దరికి నమ్మకం ఉండడం వల్ల మాత్రమే జీవితము మరి మంచిగా కొనసాగుతుంది. ఇక మిత్రులతో గొడవలు జరగకుండా చూసుకోవాల్సి ఉంటుంది. మీ స్నేహితుల ద్వారా సహకారాలు అందుతాయి. విలువైనటువంటి బహుమతులను ఇచ్చిపుచ్చుకుంటారు. బంధువుల మిత్రులతోటి జాగ్రత్తగా వ్యవహరించాలి. నిర్వహణ సహకారిగా ఉంటుంది. సమాచారం అందుకుంటారు. ఈరోజు మీకు పెద్ద లక్ష్యాలను నిర్దేశించడం జరుగుతుంది. ఆర్థిక ప్రయోజనాలకు ప్రాధాన్యత లభిస్తుంది. వస్త్ర ధారణపై కూడా మీరు మరి ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. బయటకు వెళ్ళేటప్పుడు మీరు తెలుపు రంగు షర్ట్ని ధరించడం ద్వారా మెరుగైన ఫలితాలు అయితే మీకు అందుతాయి. జవాబుదారీగా ఉంటుంది. ఇక వ్యాపారస్తుల నమ్మకాన్ని గెలుచుకుంటారు. నిర్వహణ పెరుగుతుంది. ప్రతి ఒక్కరిని సమన్వయం చేస్తుంది. వ్యాపార ప్రయాణం సాధ్యమవుతుంది. దాంట్లో మీరు ఈరోజు మరి లాభాన్ని అయితే ఎక్కువగా పొందే అవకాశాలు మాత్రమే హెచ్చుగానే కనిపిస్తున్నాయి. తీవ్రమైన విషయాలపై ఆసక్తి మీలో పెరుగుతుంది. ఏర్పాట్లకు ప్రాముఖ్యతనిస్తారు. రిస్క్ తీసుకోకుండా ఉండాలి. లావాదేవీలలో జాగ్రత్తగా ఉండాలి. భూమి నిర్మాణ కేసులలో కార్యకలాపాలను జాగ్రత్తగా కొనసాగించాలి. తొందరపాటు నిర్ణయాలను తీసుకోకూడదు. అందరినీ కనెక్ట్ చేయడంలో విజయవంతులు అవుతారు. శుభ సమాచారం ద్వారా మీరు ఈరోజు ఉత్సాహంగా ఉంటారు. ఆతృతతో మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఈ సహనం మతాన్ని కొనసాగించాలి. ఇక ఈరోజు సులభంగా ప్రతిపాదనలు అయితే పొందుతారు. సీనియర్ల మద్దతు అయితే మీకు ఉంటుంది. పోస్టు ప్రతిష్టకు మీకు గుర్తింపు కూడా ఉంటుంది. అవకాశం అందుతుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మరి ప్రథమార్థం లేదా ద్వితీయార్థంలో ఉద్యోగాలు లభించే అవకాశాలు కూడా ఎక్కువగానే మరి ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. భార్యాభర్తల మధ్య కానీ మరి సోదరుల మధ్య సంబంధాలు కూడా మెరుగయ్యే లక్షణాలు మాత్రం హెచ్చుగానే కనిపిస్తున్నాయి. చిన్నపిల్లల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. మరి జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు అయితే వేధిస్తాయి. ఇక కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు అయితే మీ తెలివితేటలతోటి మీరు పరిష్కరించుకోగలుగుతారు. మరి ఈరోజు డబ్బు లావాదేవీకి ముందు బాగా తనిఖీ చేయడం మీరు మంచిది. దానివల్ల మాత్రమే మీకు మేలు కలుగుతుంది. ఇక ఈరోజు కొన్ని విషయాలలో నిర్వహణ సహకారిగా ఉంటుంది. పనిలో మీరు ఈరోజు వేగం అనేది కొనసాగిస్తారు. వాగ్దానం కూడా మీరు నిలబెట్టుకుంటారు. ప్రేమికుల మధ్య ఉన్నటువంటి సమస్యగా అయినటువంటి
అనేటువంటి కారణాన్ని వెతికి ఆ ప్రేమికులు ఆ కారణానికి గల సమస్య గల కారణాన్ని తొలగించుకునే ప్రయత్నాలు కూడా చేస్తారు. విద్యార్థులు మాత్రము వారి యొక్క మరి చదువులపైన శ్రద్ధ ఎక్కువగా పెంచాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే వారు విజయాన్ని సాధించగలుగుతారు. ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకోగలుగుతారు. లక్కీ సంఖ్య 20, లక్కీ కలర్ అయితే నారింజ. ఇక ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకోండి, కుంకుమార్చన చేయండి, హనుమాన్ చాలీసా 11 సార్లు పఠించండి. శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.